హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కేఎంఆర్ న్యూస్. రైట్, ఈరోజు ప్రధాన ఎజెండాగా మనం చూస్తే తెలంగాణ రాష్ట్రంలో ఏం కనబడతా ఉంది. అసలు 3 పార్టీలకు సంబంధించి 3 ఎజెండాలు 3 రూట్లు ఉన్నాయి. కానీ ఇప్పుడు 3 పార్టీలు 3 ఎజెండాలతో స్థానిక ఎన్నికలకు పోయేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకు అసలు 3 పార్టీలు ఒకే ఎజెండా పైన ఎందుకు పోతూ ఉన్నాయి, ఒకే ఎజెండాను ఎందుకున్నాయి అంటే కంప్లీట్గా కూడా కాంగ్రెస్ చేసినటువంటి తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించినటువంటి కులగణనే కారణం అని చెప్పుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో చేసినటువంటి కులగణన కారణంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి బీసీ రిజర్వేషన్ అనేది తెరపైకి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ ఏదైంది, కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ఒక డిక్లరేషన్ చేసింది. ఏం డిక్లరేషన్ చేసింది అంటే బీసీ డిక్లరేషన్ చేసింది. బీసీ డిక్లరేషన్లో 42% రిజర్వేషన్లను పెంచుతామని చెప్పేసి గతంలో హామీ ఇచ్చింది. దీనికి తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీలో కానీ క్యాబినెట్లో కానీ ఆమోదం పొందింది. దాని తర్వాత ఏమైంది, గవర్నర్ దగ్గర పోయింది. దాని తర్వాత ఏమైంది, అక్కడ రిజెక్ట్ అయ్యి కేంద్రానికి పోయింది. కేంద్రం దగ్గర ఏమైంది, రిజెక్ట్ అయ్యి హోల్డ్ అని పడ్డది. కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిర్రు, 5, 6, 7 తేదీలలో ఢిల్లీలో జంతర్ మంతరు, తర్వాత రాష్ట్రపతి, ఆ తర్వాత పార్లమెంటు వీటన్నిటిపైన ఫోకస్ చేసి అన్నిట్లలో విఫలమైపోయి చివరికి ఏం చేయాలో అర్థం కాక కాంగ్రెస్ ఇప్పుడు గాంధీ భవన్ నుంచి ఈ యొక్క రిజర్వేషన్కి సంబంధించినటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో ఈ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశాన్ని మనం మాట్లాడుకుంటే 42% రిజర్వేషన్ గురించి మనందరికీ తెలిసిందే. అయితే ఈ 42% రిజర్వేషన్ని కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతా ఉన్నది ఏంటి అని అంటే, స్థానిక సంస్థల ఎన్నికలపైన 3 పార్టీలు 3 ఎజెండాలతో పోతా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎజెండా ఏంటి అంటే, కాంగ్రెస్ పార్టీ గతంలో అసెంబ్లీ వేదికగా ఇచ్చినటువంటి హామీని నెరవేర్చే దిశగా ఏం చేస్తూ ఉన్నదంటే, ఈ 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో ఈ 42% రిజర్వేషన్ని గాంధీ భవన్ నుంచి వీళ్ళు ఇచ్చే అంటే పార్టీ పరంగా వీళ్ళు ఇచ్చేందుకు రెడీ అవుతా ఉన్నారు. పార్టీ పరంగానే ఈ యొక్క కాంగ్రెస్ టికెట్లు ఇవ్వబోతా ఉంది. పార్టీ పరంగానే 42% వీళ్ళు ఇచ్చేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఎందుకంటే పార్టీ పరంగా చేసినప్పుడు రాష్ట్రంలో చెప్పుకోవచ్చు, మేము చేసిన పార్టీ పరంగా ఎవరు చేయలే. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది రాష్ట్రంలో ఎప్పుడు కూడా బీసీల గురించి ఆలోచించలేదు, బీసీలకు సమన్యాయం చేయలేదు. మేము ఏకైక పార్టీ ఈరోజు మా సొంతంగా కూడా మా పార్టీ తరఫున మా అభ్యర్థులకు 42% రిజర్వేషన్ ఇస్తున్నామని చెప్పేసి చెప్పుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇది దాదాపు ఆల్మోస్ట్ ఈ నెల 16న అంటే రేపు ఆగస్టు 15th ఉన్నది కనుక ఎల్లుండి శనివారం రోజున ఈ కార్యక్రమం ఉండబోతోంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రితో పాటుగా మంత్రులు, దాంతోపాటుగా ముఖ్యమైనటువంటి నేతలందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొని 42% రిజర్వేషన్ను పార్టీ పరంగా గాంధీ భవన్ నుంచి ఇచ్చేందుకు ఏర్పాట్లను శ్రీకారం సిద్ధం చేయబోతా ఉన్నాడు. ఎందుకు అనంటే సెప్టెంబర్ 30 లోపు తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి తెలంగాణ హైకోర్టు గడువిచ్చింది, టైం ఇచ్చింది, డెడ్లైన్ ఇచ్చింది. డెడ్లైన్ ఎవరెవరికి, రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి అండ్ దాంతోపాటుగా ఎలక్షన్ కమిషన్ ఈసీకి, ఇద్దరికి కూడా డెడ్లైన్ ఇచ్చింది. ఈ డెడ్లైన్ లోపు వీళ్ళు ఎన్నికలు నిర్వహించాలి. ఎన్నికలు నిర్వహించకపోతే ప్రభుత్వం విఫలమవుతుంది. అక్కడ కోర్టు నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవకాశాలు ఉంటాయి. దానికి ఈ 42% రిజర్వేషన్ అనేటువంటి అంశాన్ని ఇప్పుడు నేరుగా కేంద్ర ప్రభుత్వం దగ్గర విఫలమయ్యారు కనుక డైరెక్ట్గా కూడా వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే గాంధీ భవన్ నుంచి ఈ యొక్క 42% రిజర్వేషన్ను ఇచ్చేందుకు ఏర్పాట్లను సిద్ధం చేస్తూ ఉన్నారు. ఇక తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ దగ్గర ఉన్నటువంటి అస్త్రం ఏంటి అంటే, బీసీలకు సంబంధించి మీకన్నా అద్భుతంగా మేము బీసీలకు న్యాయం చేస్తాం. గతంలో కూడా అనేక మందిని బీసీ మంత్రులను చేసినాం. చాలా మందికి బీసీలకే అటు జెడ్పీటీసీలు, తర్వాత ఎంపీటీసీలు, ఇట్లా గ్రామ సర్పంచులు కూడా చాలా వరకు ఇచ్చినాం మేము. ఈరోజు బీసీలకు సమన్యాయం చేసి బీసీలను మరింత ముందుకు తీసుకెళ్లేటువంటి కార్యక్రమంలో ఖచ్చితంగా కేసీఆర్ గారి బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుకుంటా ఉన్నారు. ఎందుకంటే గతంలో దళిత బంధు ఇచ్చినట్టు కానీ బీసీలకు సంబంధించినటువంటి బంధును కూడా ప్రవేశపెట్టే ప్రయత్నాలు చేశారు. సో దాని నేపథ్యంలో బీసీలకు పార్టీ పరంగా బీఆర్ఎస్ పార్టీ పరంగా 43 నుంచి 44% రిజర్వేషన్ కేటాయించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే 43-44% రిజర్వేషన్లు కేటాయించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే దీంట్లో మరి తర్వాత వీళ్ళు 33 దాదాపు 43-44 ఇస్తే ఇక్కడ వీళ్ళు 42 ఇచ్చారు. వీళ్ళకన్నా 1-2 ఎక్కువనే మేము ఇస్తామని చెప్పేసి బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తుంది. ఇక మేజర్గా బీజేపీ పార్టీ పాత్ర ఏంది,
బీజేపీ తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల టైంలో, పార్లమెంట్ ఎన్నికల టైంలో ఒక నినాదంతో బయటకు వచ్చింది. తెలంగాణ రాష్ట్రాన్ని బీసీ ముఖ్యమంత్రి చేస్తాం, తెలంగాణ రాష్ట్రంలో బీసీని అధ్యక్షుని చేస్తాం, తెలంగాణ రాష్ట్రం బీసీల రాష్ట్రం అని చెప్పేసి ప్రచారం చేసుకుంటూ వచ్చింది బీజేపీ పార్టీ. అట్లాంటి బీజేపీ పార్టీ ఇప్పుడు బీసీలకు సంబంధించిన అంశంలో 42% రిజర్వేషన్ అంశంలో 10% కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు కేటాయించారు. ఆ ముస్లింలకు సంబంధించినటువంటి తొలగిస్తేనే 42% మీరు పెంచినట్లయితే మొత్తం కంప్లీట్గా కూడా బీసీలకే పెంచితేనే మేము ఆమోదం తెలిపించే బాధ్యత మాది అంటూ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినటువంటి కేంద్ర మంత్రులు, కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ ఇద్దరు కూడా సవాల్ చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు అక్కడ కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపే పరిస్థితి లేదు. ఆ తర్వాత నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సొంతంగా నిర్ణయం తీసుకుంటుంది. అయితే ఈ రెండు పార్టీలను కాదని, గత ప్రభుత్వాన్ని, ప్రస్తుత ప్రభుత్వాన్ని, ఈ రెండింటిని కాదు, ఈ రెండింటికన్నా మేము ఎక్కువ శాతం ఇస్తాం, ఈ రెండింటికన్నా మేము ఎక్కువ శాతం ఇచ్చి చూపిస్తామని చెప్పేసి వీళ్ళు ఏకంగా 45 నుంచి 46% వరకు అంటే ఇచ్చేటువంటి అవకాశాలు, బీసీలకు సీట్లు ఇచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో మేము వచ్చేది లేదు, గెలిచేది లేదు అన్నటువంటి యాంగిల్లో చేస్తూ ఉన్నారు. అండ్ దాంతోపాటు ఇంకొక పాయింట్ కూడా ఉన్నది. ఏంటంటే 2018లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ పరిస్థితి ఏంటి అని అంటే, తెలంగాణ రాష్ట్రం మొత్తంలో 119 నియోజకవర్గాలకు గాను ఒకే ఒక్క సీటు గెలిచింది. అది గోషామహల్ సీటు. గోషామహల్ ఒక్కగానే గెలిచింది. లాస్ట్ 2018లో బీజేపీ పార్టీకి సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి కిషన్ రెడ్డి, బండి సంజయ్ అండ్ దాంతోపాటుగా డాక్టర్ లక్ష్మణ్, డికే అరుణ, రఘునందన్ రావు వీళ్ళందరూ ఓడిపోయారు. ఎంపీ ప్రస్తుతం ఉన్నటువంటి ఎంపీ అరవింద్ కూడా, వీళ్ళందరూ ఓడిపోయినా బీజేపీ పార్టీలో ఏకైక వ్యక్తి గెలిచింది ఎవరు అంటే రాజాసింగ్, అది కూడా గోషామహల్ నుంచి. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే 2023 ఎన్నికల వరకు చూసుకున్నప్పుడు అయితే ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో 8 ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి, ఎంపీలు 8 ఉన్నాయి. అయితే ఇవి ఆల్రెడీ మేము పెంచుకుంటూ వస్తున్నాం కనుక ఒక డిజిట్ నుంచి ఇప్పుడు దాదాపుగా కూడా 8వ నంబర్కి చేరుకున్నాం. ఈ 8వ నంబర్కి చేరుకున్నది ఒక 10-20% పెరిగేటట్టుగా కనీసం రాష్ట్ర వ్యాప్తంగా ఓ 100 మంది సర్పంచులను, ఓ 50 మంది ఎంపీటీసీలను, ఇక 10-20 మంది జెడ్పీటీసీలను గెలిపించుకోలేమా అన్న యాంగిల్లో బీజేపీ కూడా బీసీలకు సమన్వయం చేసే దాంట్లో మాది కీలక పాత్ర అని చెప్పుకోవడం కోసం ఈరోజు బీజేపీ కూడా ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ 3 పార్టీలు 3 ఎజెండాలతో పోతూ ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో ప్రజల్ని డైవర్షన్ చేయలేక ప్రజల్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఎందుకంటే ఎగ్జాంపుల్ ఒక నియోజకవర్గం ఉందండి, మా నియోజకవర్గం అయినటువంటి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం ఉంది. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి సంబంధించి 7 మండలాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ 7 మండలాలకు సంబంధించి బీసీలకు 42% కాంగ్రెస్ వర్షంలో చూస్తే బీసీలకు 42% ఇచ్చింది. ఇచ్చినప్పుడు ఈ 7 మండలాలలో ఏం చేయాలి? బీసీలకు 2 సీట్లు, ఓకే, అండ్ ఎస్సీకి 2, ఎస్టీకి 2, 6 అయినాయి. ఇంకొకటి ఉంటుంది, అది ఓసీ 1. ఇప్పుడు ఇవి ఇక దీంట్లో మహిళలకు ఎట్లా లేదా పురుషులకు ఎట్లా అంటే బీసీలో ఒక మహిళ ఒక పురుషుడు, ఒక మహిళ ఒక పురుషుడు, ఒక మహిళ ఒక పురుషుడు, ఇక్కడ ఎవరికైనా ఒకరికి ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ స్ట్రాటజీతో కాంగ్రెస్ పోతా ఉన్నది. బట్ ఏదేమైనా నిజంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి వేడి ఇంకొక 2-3 రోజులనే మొదలు కాబోతా ఉన్నది. ఎందుకంటే ఏదేం చేసినా ఆగస్టు ఎండింగ్ లోపు నోటిఫికేషన్ ఇవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటా ఉన్నది. ఆల్రెడీ జిల్లాలలో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్లకు కూడా ఎన్నికల కమిషన్ ఆదేశాలు కూడా ఇచ్చిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో కోర్టు ఇచ్చినటువంటి సమయం ఏదైతే ఉందో ఆ సమయానికి అనుగుణంగా ఎన్నికలు జరపాలని చెప్పేసి సిద్ధపడతా ఉన్నారు. రెడీగా ఉండండి సర్పంచ్లు, దాంతోపాటు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఎవరెవరైతే అభ్యర్థులు పోటీ పడాలనుకుంటున్నారో మీరంతా రెడీగా ఉండండి. దీన్ని ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క స్ట్రాటజీలో రిజర్వేషన్లు ఇవ్వబోతా ఉన్నది. మీరు ఏ ప్రాంతాలలో పోటీ చేయాలనుకుంటున్నారో ఇప్పటి నుంచే వర్క్ స్టార్ట్ చేసుకొని ఏదేమైనా అతి తొందరలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ రాబోతా ఉన్నాం. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.